వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా దర్బార్ను నిర్వహించారు. తన క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్కు వచ్చిన స్థానిక ప్రజలు కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల అమల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైఎస్ జగన్కు ఫిర్యాదు చేశారు. కొత్త పింఛన్లు, ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఇతర సంక్షేమ పథకాలపై కూడా సమస్యలను వైఎస్ జగన్కు వివరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరాటం కొనసాగించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసేందుకు యువత పెద్ద సంఖ్యలో క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా దర్బార్ను నిర్వహించారు. తన క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్కు వచ్చిన స్థానిక ప్రజలు కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల అమల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైఎస్ జగన్కు ఫిర్యాదు చేశారు. కొత్త పింఛన్లు, ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఇతర సంక్షేమ పథకాలపై కూడా సమస్యలను వైఎస్ జగన్కు వివరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరాటం కొనసాగించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసేందుకు యువత పెద్ద సంఖ్యలో క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు పులివెందుల్లో పర్యటించనున్నారు వైఎస్ జగన్.